హ్మ్. మీకే మేడం. ఏంటి విషయం? ఇవ్వాలనిపించింది. థ్యాంక్ యూ. బ్లౌజ్ తీసుకున్నామండి. హుహు. ఎందుకు? వరలక్ష్మి వ్రతం ఉందా? హ్మ్. బావుంది. థ్యాంక్ యూ. మనీ ఏంటి మనీ ఉంచుకోవాలా ఇవ్వాలా ఏంటి? అలా ఏం కాదు. మరి ఎందుకు? అది తెచ్చిపెట్టింది కదా, ఇద్దామని. వద్దులేండి. లేదు అలా మేడం. కాదు. లేదు. చెప్పేది ఆహా! వినండి. ఒకసారి చెప్పేది వినండి. ఎందుకో చెప్పండి అయితే. పట్టుకొని చెప్తాను. నాకు నేను తెలియాలి. యోగా ఆపేస్తున్నాను మేడం క్లాస్. ఎందుకు? కొన్ని రోజులు 3 టైమ్స్ కొన్ని పర్సన్స్ పడుతుంది. మరి ఇదెందుకు? ఇవ్వాలనిపిస్తుంది టూ నేనే మీకే తీసుకున్నాను కదా, ఎంతో కొంత నేర్చుకున్నాను కదా, ఇవ్వాలనిపించింది. ఇప్పుడు ఇస్తుందంటే ఏంటి? అలా కాదులే. లేదండి, ఇవ్వాలనుకున్నప్పుడు తీసుకోకూడదు. అట్లా కాదులే. అప్పుడు అయ్యో బాగా పర్లేదండి, ఏడ్చుకుంటే నేను మీకు కాదు, హ్మ్. దూరదర్శన్గా ఇద్దాం అనుకున్నాను కదా, వ్యక్తిగా కాదు. ఫ్రూట్స్ తీసుకున్నామని వెళ్ళాను మేడం, అయిపోయినాయి అప్పుడు లేవు. చాక్లెట్స్ ఏమన్నా తీసుకున్నాం, పర్వాలేదు చాలు. వాళ్ళకి ఇచ్చేయండి. అది వాళ్ళకి కూడా ఇద్దామని తీసుకున్నాం. ఇన్నెందుకోండి. Rajaram made Tulu. Tulu. ఈవినింగ్ టైం కనపడండి అప్పుడప్పుడు. తెచ్చుకోలేదా? అయ్యో, కుదిరితే వచ్చేయండి. ఆన్లైన్ అయినా ఏం కాదు. అంటే ఒకవేళ ఇక్కడికి రాలేకపోయినా ఎప్పుడు కుదిరితే అప్పుడు రండి. సింగపూర్ వెళ్ళా. ఏంటది? అట్లని కాదు, అందరూ ఎవరికి వాళ్ళే స్పెషల్. కాకపోతే వాళ్ళు ప్రాబ్లమ్స్ ఉంటాయిగా, పనులు. సింగపూర్ వెళ్ళారు ఒకరు, అట్లా పర్సనల్ ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్. రత్న గారు లేరు, బాగా చలాకీగా మాట్లాడుతున్నారు. తను సింగపూర్ వెళ్ళారు. అదే ఇక్కడ వేసుకుంటారు. అదే ఆవిడ మాట్లాడుతుంటే నవ్వుస్తూ ఉంటుంది కదా, మనకి బాగా నవ్విస్తూ ఉంటారు. వేరే నేను ఎప్పుడు వేరే ఇంకొకటి ఎప్పుడైనా మీరు మానేస్తున్నా నేనేం అనుకోను, చెప్తున్నా. అపార్థం అట్లా ఏమి ఉండదు. ఎందుకంటే అందరం మనుషులు, ఇంట్లో ఎట్లని ఏదో ఒక పనులు పడుతుంటాయి, ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. ఫీల్ అవ్వద్దు ఏదో మానేసి మళ్ళీ వచ్చారు ఏమైనా అనుకుంటే, అట్లా ఎప్పుడు ఉండదు. ఎందుకంటే ఇప్పుడని కాదు, ఎప్పుడైనా వాళ్ళు ఎప్పుడైనా వచ్చి రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళచ్చు. నేను అస్సలు ఫీల్ అవ్వను, అట్లా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నేను ఒక్కదాన్ని, మీరు 10 మంది. సో 10 మందికి 10 రకాల సిచ్యువేషన్స్ ఉంటాయి. మానేయచ్చు, ఆరోగ్యాలు బాగాలేకపోవచ్చు, ఇంట్లో పరిస్థితులు అనుకూలించి కూడా మానేయడం, కారణాలు చెప్పుకుంటే ఇన్ని ఉంటాయి. సో అందుకని ఎప్పుడు ఫీల్ అవ్వద్దు. వాయిస్ ప్రేయర్ చేద్దాం. డీప్ బ్రీతింగ్.
ఓం భూర్భువస్వః తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకముబంధనాత్ మృత్యుముక్షీయమామృతాత్. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావతీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. సర్వే జన సుఖినో భవంతు. కాయకల్ప రోజు కంపల్సరీ కాయకల్ప చేసుకోండి ఎప్పుడైనా కూడా, యోగాకి రాకపోయినా. ఎందుకంటే బెస్ట్ వే అన్నమాట మన కుండల శక్తి సద్వినియోగం చేసుకోవడానికి. అంటే అన్నెసెసరీగా అనవసరమైన పనుల కోసం ఆ కుండల శక్తిని వేస్ట్ చేసుకోకూడదు. అశ్విని ముద్ర 1 2 3 4 5 6 7 8 9 10 11. అశ్విని ముద్ర ఓజస్వాస. రిలీజ్ ఓజస్వాస. రిలీజ్ అశ్విని ముద్ర. రిలాక్స్. నిలబడి కాయకల్ప చేశాక మిగతావి చేస్తాం. మళ్ళీ కూర్చొని అప్పుడు చేస్తాం. స్వాధ్యాయం చెప్తా. ఫస్ట్ అశ్విని ముద్ర 1 2 3 4 5 6 7 8 9 10 11. అశ్విని ముద్ర ఓజస్వాస. రిలీజ్ ఓజస్వాస. రిలీజ్ అశ్విని ముద్ర. రిలాక్స్. అశ్విని ముద్ర 1 2 3 4 5 6 7 8 9 10 11. అశ్విని ముద్ర ఓజస్వాస. రిలీజ్ ఓజస్వాస. రిలీజ్ అశ్విని ముద్ర. రిలాక్స్. ఇవాళ తాను వెళ్ళిపోతారు కాబట్టి యోగా కూడా ప్రాక్టీస్ చేయరు కాబట్టి ఫస్ట్ స్వాధ్యాయం చెప్పుకున్నా. అది రంగం తను వెళ్ళిపోతుంది. పద్మ గారి కోసం స్పెషల్గా సెక్షన్ మార్చారు. ఉంటారా ఒక గంట? ఓకే. ఫస్ట్ ముందుగా కథ చెప్తున్నాం. ఒక రాయి ఉంటుంది. ఒక రాయి ఉంది. ఆ రాయి పడిపోయింది అక్కడ రోడ్డు మీద. అయితే ఆ రాయి అనుకుంటుంది నన్ను ఎవరు తీసుకుంటారో వాళ్ళ చాలా చాలా అదృష్టవంతులు అనుకుంటుంది. కానీ రోడ్డు మీద వెళ్ళే వాళ్ళందరూ దాన్ని కొట్టుకుంటూ వెళ్తుంటారు. ఎవరు దాన్ని తీసుకోరు. అంటే రాళ్లే కదా అని కాలుతో తన్నుకుంటూ వెళ్తుంటారు. కొంతమంది దాన్ని తొక్కి వెళ్తుంటారు. రకరకాలుగా జరుగుతూ ఉంటుంది. ఇది చూస్తుంది. దానికి డౌట్ వస్తుంది. తన మీద డౌట్ వచ్చింది. అయితే ఏంటి అసలు నన్ను ఒక్కడు కూడా పట్టించుకోవట్లేదు, నిజంగా నా వాల్యూ పడిపోయిందో లేకపోతే వీళ్ళకి నా వాల్యూ తెలియట్లేదు అని దానికి డౌట్ వస్తూ ఉంటుంది. ఇంకా అది లోపల బాధపడిపోతూ ఉంటుంది. తర్వాత ఒకరోజు ఆ రాయిని ఒక అతను ఎందుకో ఆట అట్లా పట్టుకొని చూస్తే ఇది కొంచెం స్పెషల్గా వెరైటీగా ఉంది అని చెప్పి ఏం చేస్తాడు, దాన్ని బంగారు షాపులు పట్టుకెళ్తాడు. బంగారు షాప్ పట్టుకెళ్ళి దాన్ని చానబెట్టి వాల్యూ చూస్తే దాన్ని చాలా 5 లక్షల దాకా ఉంటుంది అనమాట. అప్పుడు దాని విలువ ఎంత అయింది?
కాలు కింద వేసి కొట్టే రాయి, దాని విలువ తెలియనన్నాళ్ళు అదేదో వేస్ట్లెస్ యూజ్లెస్ అని అది ఫీల్ అయింది ఎవరు పట్టించుకోపోతుంటే. పట్టించుకున్న రోజుకి దాని విలువ ఎలా పెరిగిపోయింది చూడండి, 5 లక్షలు అయింది ఆ రాయి ఖరీదు. అంటే అట్లాగే మనం కూడా మనం సెల్ఫ్ రెస్పెక్ట్ ఎప్పుడైతే చేసుకుంటామో మన వాల్యూ ఆటోమేటిక్గా పెరుగుతుంది. అందుకే ఎదుటి వాళ్ళ బిహేవియర్ని బట్టి ఎప్పుడు కూడా మనము వాల్యూని బేరీ చేసుకోకూడదు. అంటే అవతల వాళ్ళు మనల్ని ఇన్సల్ట్ చేసేసారు అనగానే మనలో ఏదో ఫాల్ట్ ఉంది, మనం ఏదో తక్కువ ఉంటాము, మనల్ని ఎవరు పట్టించుకోవట్లేదు, ఎవరు విలువ ఇవ్వట్లేదు అని ఇట్లాంటి ఫీలింగ్స్ వచ్చినప్పుడు ఫస్ట్ మన ఫీలింగ్ ఎటెళ్తుంది, వాళ్ళ సంస్కారం అది అనేది వెళ్ళదు. న్యాచురల్గా ఎక్కువ జరిగేది ఏంటి, తప్పు మనలోనే తప్పు ఉందేమో, మన విలువ చాలా పడిపోయిందేమో, మనం అంత పరిజ్ఞానం అయ్యామేమో, ఇట్లా వెళ్తుంది ఫీలింగ్. అంటే పని కట్టుకొని దీన్ని ఏం చేయాలి, మనం రివర్స్ చేయాలి. అంటే దాన్ని వెనక్కి తిప్పాలి ఆలోచన విధానం. అట్లా రాగానే ఏమనుకోవాలి, నా విలువే వాళ్ళకి తెలియలా అని జాలిపడాలి. మన విలువ వాళ్ళకి తెలియలేదు కాబట్టి వాళ్ళు మనల్ని ఇన్సల్ట్ చేస్తున్నారు, లేదా సరిగ్గా ప్రవర్తించట్లేదు. అది ఇంటెన్షనల్ కావచ్చు, తెలియక చేయొచ్చు. అది మనకు అనవసరం, వాళ్ళు ఎట్లా చేశారో మనకి ఎందుకు, వాళ్ళకి కావాలనే చేశారే అనుకుందాం. అయినా కూడా మనము మన వాల్యూ తగ్గించుకోవాల్సిన పని లేదు కదా. అంటే వాళ్ళు ఏదో మనల్ని ఇన్సల్ట్ చేశారని ఫీలింగ్ తోటి మనల్ని మనం బ్లేమ్ చేసుకోకూడదు. అది ఇది ఎక్కువగా జీవితాంతం వేధిస్తూ ఉంటుంది, లేకపోతే దీన్ని కట్ చేయకపోతే. సో ఇది ఒకవేళ వాళ్ళు అమాయకంగా వాళ్ళు తెలుసుకోక ఇన్సల్ట్ చేశారు, ఓకే, సానుభూతి ప్రదర్శిస్తాం, అదే అని చేస్తారు కదా, అదే వాళ్ళ స్వభావం, అది కరెక్ట్. అదేగా ఇప్పుడు చెప్తుంది. ఇప్పుడు రాయి విలువ కావాలని తెలిసి అబ్బాయి వెళ్ళి జ్యువెలరీ షాప్లో చూయిస్తే అది వజ్రమని తేలింది. వజ్రమని తేలేటప్పటికి పనిగట్టుకొని చేశాడు కాబట్టి అది వజ్రమని తెలిసింది. అలాగే పనిగట్టుకొని అవతల వాళ్ళు కూడా మనం ఇన్సల్ట్ చేస్తున్నారంటే అర్థం ఏంటి, మన విలువ వాళ్ళకి తెలియలేదు, అంటే కావాలని డిఫేమ్ చేస్తున్నారు. సో వాళ్ళ సంస్కారం అది. అదే పనిగట్టుకొని పొగిడితే బాగా ఉబ్బిపోతాం కదా, హాయిగా ఎంజాయ్ చేస్తున్నాం కదా, అది కూడా మంచిది కాదు. అది మనకి అంటే అలానే దాన్ని ఎంజాయ్ చేయకూడదు అనేది కూడా తప్పే. ఎంజాయ్ చేయాలి కానీ అది హద్దుల్లో ఎంత మనకి తెలుసు కదా, ఓ నా వాల్యూ ఇది కాబట్టి నేను ఇంత బాగా అవతల వాళ్ళు మెచ్చుకుంటున్నారు, చక్కగా ఎంజాయ్ చేస్తున్నాను ఫీల్ అవుతాం. అలాగే ఇన్సల్ట్ చేసినోడు కూడా వాళ్ళు నన్ను తక్కువ చేశారని బాధపడుతున్నాం కదా, ఆ బాధ బదులు ఎంజాయ్ చేయాలి. అవతల వాళ్ళ సంస్కారం అట్లా ఉంది, నా విలువ కూడా తెలుసుకోలేని స్థితిలో ఉన్నారు వాళ్ళు, ఇలా అనుకోవాలి. అంతే కదా, రాయి మారలేదు. చూసే మనుషులు వాళ్ళ దృక్కోణం, మనం చూసే విధానము, దాన్ని బట్టి దాని విలువ వెలకడుతున్నామే కానీ దాని విలువ ఎక్కడికి పోలా. అంటే వాల్యూగా చూసినోడికి అదే విలువ ఉంది, వాల్యూగా చూడకపోయినా రాయి విలువ దానిదేం మారలేదు. అది దాన్ని ఎక్స్పోజ్ చేసుకోవడం అనేది దాని యొక్క అంటే దాని నేచర్ని బట్టి ఉంటుంది, అంతే కదా. అది బంగారు షాపుకి తీసుకెళ్ళినా వజ్రమే అవుతుంది, మామూలు ఏదో పిరాల షాపుకి తీసుకెళ్ళినా వజ్రమే ఉంటుంది, అది దాని నేచరే మారలేదు. కానీ మనమే మన ఎదుటి వాళ్ళ యొక్క ప్రవర్తన బట్టి మనమేదో తక్కువ అని ఫీల్ అయిపోతుంటాం కదా, ఆ ఫీలింగ్ తగ్గించుకోవాలని చెప్పడానికి కదనమాట. అంటే వాళ్ళ ప్రవర్తన బట్టి మనం మార్చుకోవాల్సిన పని లేదు, మన ఫీలింగ్స్ని మన బిహేవియర్ని మార్చుకోవాల్సిన పని లేదు అని చెప్పడానికి. బాగుంది అనిపించింది కదా. షర్టు చిన్నది, ఇది కూడా చెప్పు ఉంది కదా, చెప్పు కదా తెలుసా. ఒక రాజు దగ్గరికి ఒక వినోబా భావే తెలుసుగా, ఆచార్య వినోబా భావే. ఆయన ఏంటి స్పెషల్ అంటే చాలా ల్యాండ్ని రైతుల దగ్గర నుంచి అక్యుములేట్ చేసి దాన్ని పేదలకు చాలా మందికి పంచారనమాట, భూమి లేని వాళ్ళకి. భూ ఉద్యమం అని చెప్పి తీసుకొచ్చారు, స్వాతంత్రం ముందే అనుకుంటా, ఐడియా ఉందో లేదో. జమీందారులకేమో వందల ఎకరాలు ఉండేది. వచ్చినాకేనా, స్వాతంత్రం వచ్చాకేనా? అది 1000 ఎకరాలు 2000 ఎకరాలు. ఎందుకంటే అంతకుముందు రాజులు కదా మనం పాలించింది, సామంత రాజులు, వాళ్ళకి చాలా భూములు ఉండిపోయేవి. ఈ టైమో పేదలకేమో చెట్టు భూమి కూడా లేని వాళ్ళు కూడా ఉండేవారు. సో వాళ్ళని బాగా మోటివేట్ చేసి ఆ భూమిని కలెక్ట్ చేసి పేదలకు పంచారనమాట. ఆయన చాలా గ్రేట్ పర్సన్. అయితే ఆయన ఒక నవాబ్ దగ్గరికి వెళ్ళాడంట,
వెళ్ళి ఇట్లా భూమి మీకు చాలా ఉంది కదండి, కొంత భూమి ఇవ్వండి, మిగతాది మీరు ఉంచుకోండి, వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది, ఆర్థిక అసమానత ఉండదు, లేకపోతే రేపు ఫ్యూచర్లో వాళ్ళే తిరుగుబాటు ఇంకో రూపంలోనే వచ్చింది, వీళ్ళకి సెక్యూర్గా ఉండదు, ఎందుకు అంత మనం ఎన్నాళ్ళు బతుకుతాం అన్నట్టు ఏదో మోటివేట్ చేశారు. చేస్తే ఆయన ఏం చేశాడు తెలుసా, పోర వెదవ అన్నట్టు చెప్పు తీసుకొని ఇసుకు కొట్టాడంట ఇతని మొహం మీద. కొడితే ఆ చెప్పును పట్టుకొని వెళ్ళాడు ఈయన మార్కెట్లోకి వెళ్ళి, నవాబు గారు చెప్పింది ఎంత, దీనికి వేలం పెడుతున్నాను, ఎవరు కొంటారు అని అడిగితే దానికి ఎన్ని డబ్బులో బలికినాయి అంట. నవాబు గారు వేసుకుంటే చెప్పు కదా అది. సో ఆయన ఆ డబ్బులతోటి పేదలు పంచాడు మళ్ళీ. సో అట్లా అంటే తన మీద చెప్పిసిరారు అని ఫీల్ అవ్వాలి ఆయన. ఇసిరిన చెప్పును తీసుకొని దాని విలువను పెంచాడు, ఆ చెప్పు విలువ పెంచి దాని ద్వారా కూడా పేదలకు సహాయం చేశాడు. సో అట్లా అనమాట. అంటే మనం ఏంటంటే మనకు వస్తున్న ఇన్సల్ట్ కూడా దానిలోంచి కూడా మనలో మార్పు తెచ్చుకోవడానికి ఉపయోగించుకోవాలి అని చెప్పడానికి. ఇప్పుడు ఒక నింద వేశారు ఎదుటి వాళ్ళు, వేసినప్పుడు ఆ నిందని మనము ఆ తప్పు అని నిరూపించుకోవాలంటే దానికి ఆపోజిట్లో ప్రవర్తించడమే, అంతకు మించి మార్గం లేదు. అలానే వాళ్ళు ఎందేశారని ఆపోజిటివ్ చేయమని కాదు, పాజిటివ్దే చేయాలి. నెగిటివ్ వైపు అది మనం ప్రవర్తించాల్సి వచ్చినప్పుడు స్టాప్ అయిపోవడమే. అట్లా నరం లేని నాలుక మాట్లాడేస్తూనే ఉంటారు. ఏదో ఒకటి రిలేషన్ అంటే గడుపుతుంటారు, కానీ అది మనకు తెలుసు, మన అంతరాత్మకు తెలుసు, లెక్క చేయాల్సిన పని లేదు. కాకపోతే పాజిటివ్ వైపు ఆలోచన చేసినప్పుడు అది మనలో కొంత మార్పు తీసుకురాగలిగితే ఆ నింద మంచిదే అయిందిగా. అట్లా చెప్పు తీసేశారని బాధపడకుండా ఆయన ఎలా అయితే దాన్ని తెలివిగా డబ్బుగా మార్చారో అట్లా అన్నమాట. సో ఇవి నాకు బాగా నచ్చినవి కొంచెం ఇవి. సర్పెంట్ బ్రీతింగ్. అందరం అదే ఎక్కువగా చేస్తుంటాం, ఎదుటి వాడు గౌరవం ఇవ్వట్లేదు. అసలు ముందు మనం గౌరవం ఇచ్చుకుంటే ఆటోమేటిక్గా అవతల వాడు గౌరవం ఇచ్చినా ఇవ్వకపోయినా మనకు గౌరవం ఇచ్చినట్టే కనపడుతుంది అంట. ఇది పెద్దవాళ్ళు చెప్పిన విషయాలు, నేను చెప్పేవేం కాదు. నేను కూడా నేర్చుకునే క్రమంలోనే ఉన్నాను కాబట్టి చెప్తున్నా. అంటే మనం ఏంటంటే రోజు మనం చేసుకుంటూ ఉండాలి, మనల్ని గౌరవించడానికి. అంటే దానికోసం కూడా ప్రాక్టీస్ చేయాల్సిందే. ఎందుకంటే మనం కొన్ని సంస్కారాలతో వస్తుంటాం, ఎదుటి వాళ్ళు సరిగ్గా మాట్లాడకపోగా అని మనలోకి బ్లేమ్ ఫీలింగ్ వస్తూ ఉంటుంది, నాలో ఏమైనా తప్పు ఉందా, డౌట్ పడుతూ ఉంటాం. ఇవన్నీ న్యాచురల్. సో అవి వస్తున్నప్పుడు క్రమంలో ప్రతిరోజు ఇంట్రాస్పెక్షన్లో ఇవే గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఐ ఆమ్ ఏ పీస్ఫుల్ సోల్, ఐ ఆమ్ వెరీ స్ట్రాంగ్ సోల్, అంటే నేను చాలా బలమైన సోల్ని, నాకేంటి అన్నట్టు అలా అనుకుంటూ ఉండాలి కొంతసేపు. అసలు ముందు మనం ఈ శరీరం మనసు కాదు కదా. సో ఆత్మవే కాబట్టి ఆత్మకు లక్షణాలు ఏమి ఉంటాయి, ఎప్పుడు కూడా కంటెంటెడ్గా, సంతృప్తిగా, సంతోషంగా, ఇవన్నీ లక్షణాలు కదా. ఆ లక్షణాలన్నీ నాలో ఏం లోపించినాయి అని ఒక్కసారి అంతర్ముఖం అవ్వాలి. అంతర్ముఖం అంటే ధ్యానం. ప్రశాంతంగా 5 నుంచి 10 నిమిషాలు స్టార్టింగ్, తర్వాత ఒక అరగంట అలా ధ్యానంలోకి వెళ్తూ ఉంటే స్లోగా మనలో చాలా మార్పు వస్తుంది. ఎదుటి వాళ్ళు అలా కావాలని ప్రవర్తిస్తున్నా లేదా తెలియక ప్రవర్తిస్తున్నా, ఇప్పుడు చూడండి మానసికంగా వాళ్ళకి వ్యాధి ఉంది, అవతల వాడికి బూతులు తిడతాడు, మనకు కష్టం అనిపిస్తుందా? అనిపించదు. అయ్యో పోనీ ఏదో తెలియక తిడుతున్నాడు అనిపించింది. కానీ 10 మంది చూస్తున్నారంటే ఇన్సల్టింగ్గా ఉంటుంది. అదే వాడికి మానసిక వ్యాధి లేకుండా తిరుగుతున్నట్టే ఇంకో ఎక్కువ కోపం వచ్చేస్తూ ఉంటుంది, ఏంటి వీడు నన్ను తిడుతున్నాడని. అక్కడే మారింది. తిట్టింది ఒకటేగా, తిట్లయితే సేము, తగిలింది సేము, కానీ చూసే విధానం బట్టి అది బాధ కొంచెం ఎక్కువ తక్కువ పడుతుంది. సో ఇది అక్కడ ఇలా అర్థం చేసుకొని, సో చేంజ్ ఎదుటి వాళ్ళ ప్రవర్తన బట్టి మనం మారుతున్నామంటే ఫస్ట్ మారాల్సింది మనం. వాళ్ళు మారరు, వాళ్ళ సంస్కారాల ప్రకారం వాళ్ళు ప్రవర్తిస్తారు. మనము ఎలా మారాలి అనే దానికి మెడిటేషను, ఇంట్రాస్పెక్షన్ అంటే అంతర్ముఖం చెందాలి. అంతర్బోధ అంటే మనమే బోధించుకుంటూ కూర్చోవాలి. ఆ బోధన అనేది ఇలా ప్రశాంతంగా ధ్యానంలో కూర్చొని స్టార్ట్ చేయడం. కేచరి ముద్ర ఒకటి వేసేసేయండి, వెంటనే ఏకాగ్రత వచ్చేస్తుంది. కష్టపడాల్సిన పనే లేదు. వెన్నుపూస నిటారుగా పెట్టుకుంటే ఈ కుండల శక్తి కూడా హెల్ప్ చేస్తుంది మనకి, అంటే మంచి ఆలోచనలు రావడానికి బాగా సహాయం చేస్తుంది.
అందుకే వెన్నుపూస ఎప్పుడు నిటారుగా ఉంచుకోండి, నాలుక కేచిరి ముద్ర వేసుకోండి, దృష్టి ఆజ్ఞా చక్రం దగ్గర పెట్టుకోవాలి. ఇవన్నీ చెప్తారు, ఎవరైనా చెప్తారు, గైడ్లైన్స్ ఇస్తూనే ఉంటారు. సో ఈ కారణం ఇదే అనమాట. బేసిక్స్ ఫస్ట్ ఇంపార్టెంట్, అంతే కదా. ప్రతి వాటికి కొంత ఫిజికల్ ఎక్సర్సైజ్ సిస్టమేటిక్ చేస్తే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది, మనసు ఆటోమేటిక్గా ఆలోచనల పరంపర కూడా క్రమ పద్ధతిలో ఉంటాయి. లేకపోతే ఇర్రెగ్యులర్గా ఏదో అంటే, ఎందుకంటే ఈ రోజు ఉన్నది రేపు ఉండదు భోజనం, మనం మారుతూ ఉంటాయి, రకరకాల భోజనాలు చేస్తూ ఉంటాం మనిషి అన్నాక. ఎక్కడో కొంతమంది చాలా ఫిక్స్డ్గా మంచి ఆరోగ్యం అలా తీసుకుంటుంటారు, మంచి ఆహారం తీసుకుంటుంటారు. మన ఆహారంలో తేడా వచ్చినప్పుడు కూడా ఆలోచనలు మారిపోతూ ఉంటాయి. సో వెంటనే ఆహారంలో కూడా కరెక్షన్స్ చేసుకోవాలి, చేసుకుంటే చాలా చేంజ్ వస్తుంది. స్లోలీ రిలాక్స్. భోజనం వండేవాళ్ళు దాని మీద కూడా ఆధారపడి మన ఆలోచనలు ఉంటాయి. అది మీకు తెలిసిందే, గాంధీజీది కథ తెలుసు కదా. ఆయన జైల్లో ఉన్నప్పుడు ఒకరోజు ఆయనకి విపరీతమైన బ్యాడ్ నెగిటివ్ కలలు రావడం, భయంగా అనిపించడం, అలా ఫీలింగ్ వస్తుంది. ఏమైందా అని ఎవరు వంట చేశారని ఎంక్వైరీ చేస్తే జైలర్ని అడిగితే ఉరిశిక్ష అంటే ఇంకొన్ని గంటల్లో అతను ఉరిశిక్షకి సిద్ధం అవుతున్న వ్యక్తితోటి వంట చేయిస్తాడు. దానివల్ల ఆ భోజనంలో అంత ఎనర్జీ అలా వెళ్ళింది, నెగిటివ్ ఎనర్జీ, ఫియర్ ఆఫ్ డెత్. అంటే అతను చనిపోతున్నాడని తెలిసినాడు ఎవరికైనా భయం వేస్తుంది కదా. అలాంటి వ్యక్తి వండిన భోజనం వల్ల ఈ వ్యక్తి తిన్న వ్యక్తికే ఫీలింగ్ తెలిసిపోయింది. సో అందుకని కంపల్సరీగా భోజనం ఎవరు వండుతున్నామో మనమే వండుతుంటాం రోజు, కానీ మనం ఆ రోజు ఏ మూడ్లో ఉన్నాం చూసుకోవాలి. బ్యాడ్ మూడ్లో ఉంటే వెంటనే ఫస్ట్ చేయాల్సింది కొంచెం మంచి దేవుడి పాటలు పెట్టుకోవడం, దాని సుప్రభాతాలు ఏవో పెట్టుకోవడం, టేస్ట్ తెలిసిపోద్ది కర్మణ. అందుకని ఒకవేళ వంట చేసేటప్పుడు మనసు బాగాలేకపోతే చేయకూడదు. అసలు మనకి లోపలికి తిండే సహించదు మనసు బాగాలేను. అలాంటిది ఆ చేత్తో అలా వండేసేస్తే అది మిగతా ముగ్గురు ఉన్న వేరే వ్యక్తులందరికీ కూడా ఈ ఎనర్జీ ఆ ఫుడ్ ద్వారా వెళ్ళిపోతూ ఉంటుంది. సో అందుకని కంపల్సరీగా కొంచెం కుదురుకొని, అవసరమైతే దేవుడి పాటలు పెట్టుకొని కొంచెం ప్రశాంతత వస్తూ ఉంటుంది వినే కొద్ది, తెలియకుండానే తింటున్నారు. అందుకేగా వాళ్ళు అలానే ఉన్నారు. వాళ్ళు కూడా తెలియకుండానే అవన్నీ కన్జ్యూమ్ చేసేస్తున్నారు, ఆ భావాలన్నీ. చూసారా మరి పిల్ల చాలా సార్లు. ఎందుకు మనం గమనించావా, ఇప్పుడైనా మనం చిరుతిండి పెట్టుకొని టీవీ చూస్తూ తింటూ ఉంటాము, ఈ ప్లేట్లో అయిపోయింది అట్టి చూస్తుంటాం, కళ్ళతోనేమో ఎదురుగా చూస్తుంటాం, ఇక్కడ ఇంకా ఏదో ఉందని ఎతుకుతా తినబోతా, అప్పుడు చూస్తే ఏమి ఉంది. సో అంటే మనసు ఎంత లీనమైపోయింది ఎదురు టీవీలోకి అనేది అక్కడ తెలుస్తుంది. సో ఇవన్నీ మంచివి కాదు, ఎందుకంటే ఆ తింటున్న పదార్థం అరగడానికి సరిపడే కెమికల్స్, ఎంజైమ్స్ రిలీజ్ అవుతుంది నాలుక మీద, లాలాజలం రూపంలో రిలీజ్ అవ్వాలి. అది రిలీజ్ అవ్వకుండా కాన్సన్ట్రేషన్ అంతా మన టీవీ మీద పెడితే ఏదో ఒకటి ఆ ఎంజైమ్స్ అయితే ఊరవు. అసలు ఆ పదార్థానికి సంబంధించి ఏ ఎంజైమ్ ఊరాలు అనేది కూడా శరీరం డిసైడ్ చేసుకోలేనంత మనసును ఎంగేజ్ చేసేస్తున్నాం, దానివల్ల చెడిపోయేది మన ఆరోగ్యమే అది. సో ఇలాంటి చిన్నవి చాలా ఇంపార్టెంట్. కీన్ కానీ ఎవరు ఒప్పుకుంటున్నారు? మంచి పని, టీవీలు చూడకూడదు తినడం అంత బెస్ట్ ఇంకోట్లేదు. కానీ పెద్దవాళ్ళే చేయట్లేదు ఆ పని, ఇంకా పిల్లలు చెప్తే వాళ్ళు ఎందుకు తింటారు? ఏం చేస్తారు? కానీ అది కూడా ఒక రకమైన థాట్సేగా. నేనైతే ఏం చేస్తానంటే టీవీ స్విచ్ చేస్తా, నాకు కొంచెం ఉంది,
విచిత్రం తెలుసా, నేను టీవీ ఆన్ చేసే లోపల ఇది కంప్లీట్ అయిపోయింది. నీ ఛానల్స్ చెక్ చేయడం కూడా లేదు, అది రెడ్ బటనే ఉంటది. పెడదాం అనుకుంటా, సరేలే కలుపుకొని తినేటప్పుడు పెడదాంలే అనేసి ఇది ఆరిపోతా ఉంటుంది కదా అని కలిపాక తిందాంలే, తింటూ పెడదాంలే ఆన్ చేద్దాం అనుకుంటా. ఇక ఏదో మర్చిపోతాను, రిమోట్ అక్కడ పెట్టేస్తా. తింటున్నాడు గుర్తొచ్చింది, ఇదేంటి టీవీ కదా పెట్టాలి, ఏం పెట్టలేదు. సరే ఖాళీలే మంచిదేలే అని తినేసాక పెడతాం. ఇక ఇవన్నీ కూడా షోల్డర్స్ కి భుజాలు. స్లోలీ రిలాక్స్. పిడికిలు బిగించి రైట్, లెఫ్ట్, పిడికిలు బిగించి ఫార్వర్డ్ బ్యాక్. మోచేతులు బెండ్ చేయొద్దు, బెండ్ చేస్తే మన మణికట్టు దగ్గర రాదు, ప్రెషర్ రాదు. స్లోలీ రిలాక్స్. ఒక్కసారి డీప్ బ్రీత్, బ్రీత్ అవుట్. నిలబడి వార్మప్ చేద్దామా, చాలా రోజులు అయింది. స్వైస్ ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్ రెడీ చేసేదానికి, థర్డ్ స్టెప్ కాల్. Right side turn. Again right side turn. Slowly. కాళ్ళ పిక్కలు ఛాతీ భాగాన్ని గమనిస్తూ రిలాక్స్. భారంగా వస్తున్న శ్వాసను గమనిస్తూ ఉంటాం. స్లోలీ రిలాక్స్. కాళ్ళకి ఎక్కి చేసుకుంటాం. లెఫ్ట్, రైట్, 3, 4, 5, 7, 8, 9, 10. కాళ్ళ మధ్య గ్యాప్. 1, 2, అప్. 1, 2, up. 1, 2, up. Stop. రెండు చేతులు ఎత్తుతూ డీప్ బ్రీత్ అవుట్ చేస్తూ నడుము కింద భాగం లెఫ్ట్ రైట్. స్లోలీ పూర్తిగా లెఫ్ట్ తిరిగి లోయర్ బాడీ బెండ్.
స్లోలీ మెడకి లెఫ్ట్ రైట్ 3 4 5 7 8 9 10. అర్ధ చక్రాసనం. రెండు చేతులు నడుము మీద, కాళ్ళు బాగా దూరం. శ్వాస తీసుకుంటూ వెనక్కి, శ్వాస వదిలి స్ట్రైట్. బ్రీత్ ఇన్ బ్యాక్, బ్రీత్ అవుట్ స్ట్రైట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. స్లోలీ రిలాక్స్. రెండు చేతులు ఇంటర్లాక్. డీప్ బ్రీతింగ్ స్ట్రెచ్. Breathe in, breathe out. Breathe in, breathe out. Breathe in, breathe out. కాళ్ళ మధ్య గ్యాప్. తిరిగే తాడాసనం. డీప్ బ్రీతింగ్ స్ట్రెచ్. లెఫ్ట్ 2 3 4 1 3 4 1 3 4. Slowly relax. Neuromuscular hand exercise. Deep breathing up, breathe out down. Breathe in, breathe out. 6 to 10 times. రఫ్గా చేసేయండి, పెద్ద కౌంటింగ్ అవసరం లేదు. రెడీ చేతులు చాపి డీప్ బ్రీతింగ్, బ్రీత్. స్లోలీ రిలాక్స్. కుడిచే 5 వేలు ముక్కుల మధ్యలో క్లాత్ అనుకుంటున్నాను. రివర్స్. ఎడమ చెయ్యి రివర్స్. Alternate. Back rotation. Slowly. కాలు మార్చి. రెండు కాళ్ళు పక్క పక్కన, రెండు చేతులు శ్వాస తీసుకొని శ్వాస వదిలిస్తాం. రివర్స్. స్లోలీ అబ్జర్వ్. మెడ దగ్గర నుంచి చేతుల చివరి భాగాల వరకు ఒక్కొక్క భాగాన్ని జాయింట్, అక్కడున్న కండరం, ఎముక, వాటి మధ్య ప్రదేశాలు, ఛాతీ భాగం, ఈ భాగాలన్నింటినీ ఒక్కొక్కటిగా మనోనేత్రంతో గమనిస్తూ రిలాక్స్. స్లోలీ రిలాక్స్. సిటప్స్ చేద్దాం. రెండు చేతులు బాడీ పిల్లట్లో. డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్. రెండు చేతులు ఎదుర్కొ. డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్. రెండు చేతులు నమస్కారం. డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్. రెండు చేతులు అరిచేతులు మోకాళ్ళు, చాలా ఎదురుగా చూస్తూ మోకాళ్ళు రొటేషన్. రివర్స్. స్లోలీ రిలాక్స్. నడుము మొత్తం
ఎడమ కాలు కాలు మెడలు ఎక్సర్సైజ్. పాదం గుండ్రంగా రివర్స్. ఎడమ కాలు రివర్స్. నక్షత్ర శ్వాస తీసుకుంటూ లెఫ్ట్ 3 4 1 2 3 4 1 2 3 4 స్లోలీ రిలాక్స్. సెకండ్ పొజిషన్ శ్వాస తీసుకుంటూ లెఫ్ట్ 2 3 4 1 2 3 4 1 2 3 4 స్లోలీ రిలాక్స్. ఫోర్త్ది రెండు చేతి బొట్టు మీద కలిపి కళ్ళు ఎదురుగా కాళ్ళ మధ్య దూరం. లెఫ్ట్ ఎడమవైపు తిరిగేటప్పుడు కుడికాలు పాదం లేపుతున్నాం, కుడివైపు తిరిగేటప్పుడు ఎడమకాలు పాదం లేపుతున్నాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. మోకాళ్ళు నిపుణులు వాళ్ళు కంపల్సరీ చేయాలి. ఇలా చేసే క్రమంలో తొడకంట్రోల్ చక్కగా ఆరోగ్యంగా తయారవుతాయి. బ్యాలెన్సింగ్ ప్రాబ్లమ్స్ కూడా కంట్రోల్ అవుతాయి. మనం చేసే ప్రతి దాంట్లో చాలా చాలా కీన్ బెనిఫిట్స్ ఉంటాయి. తేలిక తీసుకోవద్దు. ప్రతి స్టెప్పు ప్రతిదీ సెక్షన్లోవి అన్నీ యూస్ఫుల్లే. మనం ఎంత చేసుకుంటే చేసుకున్నంత. అది ఏది వేస్ట్ అయితే అసలు జీరో. అంటే మనం అంతా లాంగ్ చేస్తే 3 గంటలు 4 గంటలు ఇది యోగా. అందుకని రోజు కొన్ని కొన్ని చేస్తున్నాం. చాలా ఉంటుంది ఇంకా. ఎందుకంటే అసలు వేగస్ నరువు మీకు గుర్తుందో లేదో అవ్వలేదు, అసలు అవ్వదు, ఇంపాసిబుల్ అవ్వదు. 4-5 గంటలు బట్టి. ఎందుకంటే వేగస్ స్టిమ్యులేషన్కే పెద్ద క్లాసే ఉంది మన దగ్గర. మీకు గుర్తుందో లేదో ఒక టైంలో వేగస్ నర్వ్ మీద మరి ముఖ్యంగా లాక్డౌన్ టైంలో విపరీతంగా స్ట్రెస్ చేసి చెప్పేదాన్ని. ఎందుకంటే మనకి స్ట్రెస్ లెవెల్స్ వల్లే కోవిడ్ అటాక్ అయ్యేదానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అది ఎందుకు వస్తుంది, ఎవరికి వస్తుంది అనేది కారణాలే లేదు. సో దానికి కారణం మెయిన్ స్ట్రెస్ తగ్గించుకోవాలి. సో దాని మీద ఇది ఎంత పెద్ద ఎన్ని రోజులో చెప్పేదాన్ని. రకరకాలు దాంట్లో సంబంధించి ఎన్ని ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డేట్తో సహా ఉన్నాయి ఇవి యూట్యూబ్లోవి. వాటిలోకి వెళ్తే మీకు దొరుకుతాయి ఐడియా కోసం. అవేదో బాగా క్లారిటీగా మిగతా వాళ్ళలాగా అందంగా నేనేమి వీడియోలు తీయలేదు, కానీ కాకపోతే అర్థమయ్యేటట్టే ఉన్నాయి. ఆడియోస్ కానీ క్లారిటీగానే ఉన్నాయి. అవి చూసుకోవచ్చు. అంత అద్భుతంగా వేగస్ నర్వ్ ఇప్పుడు ఎక్కువ చెప్పట్లేదులే, కానీ మరి స్టార్ట్ చేయాలి అప్పుడప్పుడు వేగస్ నర్వ్ స్టిమ్యులేషన్కి. ఏంటి అది అసలు మీకు ఐడియా ఉందా? శాంపువి ముద్ర అంటారు, క్రియ అంటారు. క్రియా యోగ అయితే తెలుసు కదా నాకు. అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క పేరు మార్పు ఉంటుంది. కేవీఆర్ ఏదో యోగా హాల్ ఉంది. ఆయన జగ్గి వాసుదేవ వాళ్ళ ఒకరోజు చెప్తాడా? ఏ గురువు గారిది అసలు అది ఐడియా ఉందా? డిసైపుల్ అవి ఆడికే ఉన్నాయా? స్పైనల్ అడ్జస్ట్మెంట్ అయిపోయిందిగా చేశారా? ఎక్స్ప్లెనేషన్ ఎవరివ్వరు. అంత ఎక్స్ప్లెనేషన్ ఇస్తేనే దాని విలువ తెలుసుకోలేక ఇంకా ప్రాక్టీస్లో దిగట్లా. అలాంటిది ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకుండా చేయమంటే ఎంతమంది నిలబడతారండి కదా? నేను అందుకే పోసకొచ్చి అట్టిపండు వచ్చినట్టు అంత ఎక్స్ప్లెయిన్ చేసి మీకు ఇంకా తెలియదు. కాయకల్ప అయితే నేను
ప్రతి నెల చెప్పేదాన్ని. ఇక్కడ వచ్చారు చెప్పట్లేదు, ఎందుకంటే అదే కాయకల్ప చెప్తున్నానంటే ఆ రోజు క్లాస్ లేదు, ఏదో కేవలం ఒక 3-4 వచ్చేవాళ్ళు, క్లాస్ అంతా ఆబ్సెంట్. అదే కాయకల్ప క్లాస్ ఎక్స్ప్లెనేషన్ కాకుండా నార్మల్ యోగా ప్రాక్టీస్ అనుకోండి, కిటకిట్లు ఆడిపోయేది. ఇంకా ఓహో అయితే వీళ్ళకి అవసరం లేదు అని నాకు అర్థమయ్యి తర్వాత మానేసా ఎక్స్ప్లెయిన్ చేయడం. అంటే దానికి ఒక క్లాసే తీసుకుండేదాన్ని. అంతే అది మూలాధారం యాక్టివ్ అవడం. అవును. ఇది చేద్దాం. అవి అడిగారా మరి? తర్వాత మిగతా 7, 8 అనేది అడిగారా? అడగాల్సింది, ఊరికినే తెలుసుకునే వాళ్ళం కదా. నాకు భలే ఇంట్రెస్ట్. నేను అంటే మెయిన్ నాకు గురువు గారు ఎవరో తెలియాలి. ఎవరి దగ్గర పెడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు. అంటే జగ్గి వాసుదేవనా లేకపోతే ఎవరా ఏంటని. నేను ఆయన దగ్గర ఒక్కటే నేను చేయడం మిస్ అయ్యా. ఆర్ట్ ఆఫ్ లివింగ్ అయిపోయింది, విపాసన అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. ఓన్లీ ఈయన ఒక్కరే మిస్ అయ్యారు. ఇన్నర్ ఇంజనీరింగ్ అన్నారు. ప్రాక్టీస్ చేయిస్తారా? ఒక్కరోజేనా వాళ్ళకి కూడా క్లాసు? ఆన్లైన్ వాళ్ళకి కూడా ఒక్కరోజే ఉంటుందా? 1 week. అది నాకు ఇంకా నా దగ్గర మా అమ్మాయి అయితే స్టేట్స్ వెళ్ళేటప్పుడు గిఫ్ట్గా నాకు అదే ఇన్నర్ ఇంజనీరింగ్ బుక్ ఇచ్చింది. ఆ బుక్ను మళ్ళీ కాపర్ బాటిల్ ఇచ్చింది ఇంతది. నాకేమో అది వాడదామంటే అది పాడైద్ది, మా అమ్మాయి ఇచ్చింది కదా అని దాచిపెట్టుకున్నా గుర్తుగా. ఈ బుక్ ఏమో ఇంగ్లీషు, అంటే సరే కొంచెం లేట్ అవుతుంది కదా, మనకున్న ఫిలాసఫీలో ఎక్కువైపోయింది చదవడానికి, అలాగా పెద్ద ఉపయోగించాల. వాడు చూడాలి, ఒకసారి చదివితే ఒక ఐడియా వస్తుంది. పరమహంస యోగానంద గారు చాలా క్లాసెస్ ఉన్నాయనివి. కాకపోతే పర్టికులర్గా ఇంజనీరింగ్ మీద నేను ట్రైనింగ్ తీసుకోలేదు, కానీ ఆయనవి చాలా విన్నా. వస్తున్నాయి, అవును, తెలుగులో కూడా బాగున్నాయి కదా. డబ్బింగ్ మంచి వాళ్ళు ఎవరు బాగా దొరికారు. వృక్షాసనం నిజమా? ఏంటంట మరి అది ఇండాలిమా? నాకు అదే భయం అసలు ఇత్తడి గిన్నెలు. నేను వాడకుండా అన్ని అలా పక్కన పెట్టా. గిఫ్ట్లు లాగా చాలా మంది ఇస్తున్నారు ఫ్యాషన్ గా, ఒక్కటి కూడా వాళ్ళు. ఇప్పుడు మన పులుసు లాంటివి కూడా, అంటే పప్పు చారు లాంటివి కూడా పెట్టుకోవచ్చు ఆ గిన్నెల్లో, ఇత్తడి గిన్నెలు. అది పులుపు వాటికి కూడా వాడుకోవచ్చా? రాగి తెలుసు వాడకూడదు. ఇనుమైతే కాదు కదా. ఎందుకు బాండీలు విపరీతంగా వచ్చినాయి ఇప్పుడు. అందరూ ఇనప బాండీలు, ఇనప మూకుళ్ళు వాడండి అని చెప్తున్నారు.
ఎర్రగా ఉంచేస్తే నల్లబడుతుంది. కానీ ఎంత టేస్ట్ ఉంటుందంటే ఇనుప బాండీలో రుచి తీపైన పర్వాలా. మీకు ఒకటి చెప్పనా ఆశ్చర్యకరమైన విషయం, ఇప్పుడు నాకు ఇచ్చింది ఏంటో తెలుసా మందుల్లో, నాకు ఇచ్చిన అది మెటల్ పౌడరు ఇనుము రజను ఇనుము రజను ఇచ్చారు పౌడరు. ఆ పౌడర్ని తీసుకొని ఇంకో పౌడర్లు కలిపి తాగాలి నేను రోజు. తెలుసా ఇనుము అంత మంచిది. కూర దాంట్లోనే ఉంచండి, ఏమీ కాదు. ఆ కూర అట్లానే ఉంచుకోండి, చక్కగా తినండి, ఏం కాదు. నాకు మెటల్స్ తగ్గే ప్రాబ్లం. సో ఇప్పుడు ఆ మెటల్స్ బలవంతంగా అన్ని కలిపి ఇచ్చారు. తాగుతుంటే ఏదో ఉంటుంది. నేను పెట్టను, నేను కావాలని దాంట్లోనే ఉంచుతున్నా. కంచుతో అంతా కూడా కూరలు చేయొచ్చా అంటే ఆ మెటీరియల్ తోటి? ఓహో, ఎవరి దగ్గర ఉంటే పట్టుకురండి చూద్దాం. మీ దగ్గర ఉందా వస్తువు కంచుది? శాంతిలాసన్ ఏది గిన్నె? కంచు గిన్నె అంత రేట్ అయిందా? ఓహో, దేంట్లో? కంచు గిన్నెలా? స్వీట్ మెమరీ ప్లస్ చాలా వాల్యుబుల్ అసలు, దొరకవు ఇప్పుడు. మలాసన్ పాప ఆన్లైన్ వాళ్ళు బోరు కొట్టింది, మనమే కబుర్లు చెప్పుకుంటా చేస్తున్నాం. మీరు మాట్లాడేది వినపడు వాళ్ళకి. ఆంటీ చక్కగా వినపడుతున్నాయి, మాకు వినపడుతున్నాయి వాళ్ళు మాట్లాడేవి కూడా. యోగా ఇవి చేస్తాం, ఇవి వింటున్నాం. వాళ్ళు అవతల ఎదురు వాళ్ళు మాట్లాడేవన్నీ వినపడుతున్నాయి ఆంటీ. అంటే క్లారిటీగా అర్థం కావట్లేదు అంటే కానీ కొంచెం లైట్ గా వినిపిస్తుంది. మెటల్స్ గురించి బాగుంది ఈరోజు టాపిక్. నేను ధైర్యం చేయలేక అలా పక్కన పెట్టాను. ఎందుకంటే తెల్ల గిన్నెలే చాలా సంవత్సరాలు, దశాబ్దాలు మానేసా తెల్ల గిన్నె అనేది. అవును, అది చాలా గ్రాండ్ గా చాలా సెలెక్టెడ్ గా అది ఇంటికి వచ్చిస్తున్నారు. పాపం ఏంటి వీళ్ళు, నేనేంటి లోపల చూస్తే తెల్లగా ఉంది. ఇత్తడి గిన్నె టిప్ రొటేషన్. మా అమ్మ దగ్గర ఒక గిన్నె ఉంది, టీ పెడుతుంది తను రోజు దాంట్లో, ఇత్తడి గిన్నె. అది పలుచగా ఉంది గిన్నె, లోపల బయట రెండు ఇత్తడి కలర్. అట్లా ఉండాలి కదా అనిపించేది నాకు.
ఆహా. అంటే ప్రైస్ ఉంటాయి ప్రైస్ అది ఏది ఇత్తడి ఇంతటిగా ఇక్కడ బయటకు వచ్చేస్తుంది తెలుపు పోతుందంటారా? అది పోయి ఎక్కడికి వెళ్ళింది? మనం వంట చేసేటప్పుడు కలుస్తుందేమో. అంతేనా? అదేలే, నాన్ స్టిక్ కంటే డేంజర్ అయితే కాదుగా. కానీ ఆ తెల్లగిన్నెలో రుచే వేరు, మగ్గడం కానీ కూరలు కానీ ఆరోగ్యానికి చాలా చాలా డేంజర్. కనపడదు, మనకు కనపడదు కానీ కూర ఏమో రుచి వస్తుంది కానీ ఆ వేడి బాగా పట్టుకుంటుంది కదా వండినప్పుడు. కానీ వాడద్దు. దానికంటే వీలైతే ఐరన్ క్యాస్టింగ్, ఇప్పుడు చాలా గిన్నెలు రాతి చిప్పలు కూడా అమ్ముతున్నారు. బ్రాహ్మణులు వాడేవాళ్ళు ఎక్కువ. అదేదో ఒక సినిమా ఉంటుంది, మిథునం అని ఒక సినిమా ఉంది చూసారా? దాంట్లో బ్రాహ్మణులు ఇద్దరు దంపతులు, దాంట్లో బాగా చూపిస్తారు రాతి చిప్పలు. పప్పు కూడా దాంట్లో వండుకుంటారు. వాటర్ ఎవరు మొన్న సాయి రాజేంద్రకి వెళ్తే అక్కడ రాతివి అదే ఐరన్ క్యాస్ట్వి చాలా రేట్లు ఉన్నాయండి. ఇంత గిన్నె 4000 6000 అట్లా కూడా ఉన్నాయి. సూర్య నమస్కారం వాటర్ తీసుకున్నారు. 1 నమస్కార్. ఓం మిత్రాయ నమః. 2 3 4 5 6 7 8 9 10 11 12. 1 నమస్కార్. ఓం రవయే నమః. 2 3 4 5 6 7 8 9 10 11 12. ఓం సూర్యాయ నమః. 2 3 4 5 6 7 8 9 10 11 12. ఓం 1 నమస్కార్. ఓం భానవే నమః. 2 3 4 5 6 7 8 9 10 11 12. 1 నమస్కార్. ఓం ఖగాయ నమః. 2 3 4 5 6 7 8 9 10 11 12. ఓం పూష్ణే నమః.
2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. మిగతా చేస్తారా 12? ఇంట్రెస్ట్ ఉందా? ఓకే. Slowly relax. Relax your rubber process.